చాలా విపులంగా గౌరవ మంత్రి గారు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ శాఖకు మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రతి ఒక్క గౌరవ సభ్యులు ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి మేము ఈ గ్రామాల అభివృద్ధి చేయగలిగామని చెప్పగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా సుమారు 11,000 కోట్ల రూపాయలతో 4,000 కిలోమీటర్లు అభివృద్ధి చేయడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి అడవి తల్లి బాట అన్నది, ఎందుకంటే అధ్యక్ష మీకు తెలుసు మన ప్రాంతంలోనే గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వారు నోరు విడిచి అడగలేనటువంటి పరిస్థితుల్లో వారి అవసరాలు తెలుసుకొని మనమే చేయాల్సినటువంటి అవసరం ఉందని గమనించే మన ఉప ముఖ్యమంత్రి గారు అడవి తల్లి బాటలో సుమారు 11 కిలోమీటర్ల కాలిబాటను నడిచి ఇంటీరియర్ గ్రామాలకు వెళ్ళి అక్కడ వారి బాధలు తెలుసుకొని ఆ చిన్న చిన్న హ్యామ్లెట్స్లో కరెంటు లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, మంచి డ్రింకింగ్ వాటర్ లేదు, ఇవన్నీ కూడా గమనించి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఇప్పుడు వివిధ పథకాల కింద 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు 734 గ్రామాలకి ఉంచే విధంగా ఇవ్వడం అన్నది చాలా హర్షించదగినటువంటి విషయంగా తెలియపరుస్తూ, అధ్యక్ష ఈ జియో సడక్ కార్యక్రమంలో మనం ఇంకా కొన్ని రోడ్స్ కవర్ అవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మనం అది సడలింపు తీసుకొచ్చి ఇంకా ఇతర రోడ్లు ఏవైతే కవర్ కాలేదో అవి కూడా తీసుకురావాలి. అదే కాకుండా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బాటలు కాకుండా ఇంకా కొత్త గ్రామాలు కలుపుతూ రోడ్లు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి కావాల్సిన ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు రోడ్లు మంజూరు చేసినా వారు మంజూరు చేయలేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి ఇటువంటి జాయింట్ మీటింగ్స్ పెట్టుకొని ఆ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా తెచ్చుకుంటే గిరిజనులకు చాలా ఉపయోగం జరుగుతుంది. అధ్యక్ష ఈ సందర్భం ఇంకొక విషయం కూడా తమ నోటికి తీసుకొస్తున్నా. గతంలో మన గౌరవ నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఎక్స్క్లూజివ్గా అరకు డిక్లరేషన్ అని చెప్పి అరకులో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభ్యులందరినీ కూడా తీసుకోలేదు. బహుశా నాకు తెలిసి ఆ రోజు 160 మంది శాసనసభ్యులు అటెండ్ అయినటువంటి అతిపెద్ద సమ్మేళనం అధ్యక్ష అరకులో జరిగింది. 3 రోజుల పాటు చేసి దాని మీద పూర్తిగా అరకు డిక్లరేషన్ ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష ఆ డిక్లరేషన్కు అనుబంధంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలు ఆ డిక్లరేషన్ ఉన్న విధంగా చేయాల్సిందిగా కోరుతూ, తర్వాత సడక్ రోడ్స్ సంబంధించి కొన్ని పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష, అవి మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నాన్ షెడ్యూల్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష, వాటికి ఏంటంటే ట్రైబల్ ఏరియాసే మీకు ఫుటీల్స్ మీకు నర్సీపట్నంలో ఉన్నాయి, చోడవరం ఉన్నాయి, మాడుగులో ఉన్నాయి, అవన్నిటి కూడా ఫుటీల్స్ కూడా కవర్ అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికంటే తీవ్రమైనటువంటి కార్యక్రమం ఇంకోటి ఉంది అధ్యక్ష, మనకు ఒరిస్సా బోర్డర్లో సంబంధించి సుమారు 10 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 10 గ్రామాలు అటు ఒరిస్సాకి కానీ ఆంధ్రాకి కానీ సంబంధించినటువంటి విధంగా కొటియా అనేటువంటి ప్రాంతానికి సంబంధించి సుమారు ఆ 10 గ్రామాలు నేను లిస్ట్ ఇస్తాను అధ్యక్ష. ఈ గ్రామాలు ఏంటంటే ఒరిస్సా వాళ్ళు అవి మావంటున్నారు, మనమేమో మొదటి నుంచి కూడా విభజన చట్టం ప్రకారం మనకు వచ్చినటువంటివి ఇది సుప్రీంకోర్టులో 68 నుంచి ఉన్నాయి అధ్యక్ష. దీని మీద సుప్రీంకోర్టు కూడా స్టే కూడా ఇచ్చింది. స్టే ఇచ్చినప్పటికీ అక్కడ మన పోలీసులు కానీ మన యంత్రాంగాన్ని కానీ ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు అధ్యక్ష. అక్కడైతే ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయి, మన ఆంధ్ర ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఉన్న ప్రజలైతే మటుకు ఆంధ్రాతోనే ఉండాలని కోరుకుంటున్న ఆంధ్ర ఆఫీసర్స్ ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పోలీసులు పెట్టి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఎందుకంటే రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ఇది వెంటనే గమనించి గారు అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేస్తారు, 2 ఓట్లు వేస్తున్నారు అధ్యక్ష. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే పంచాయతీ ఎలక్షన్లు కూడా 2 ఓట్లు వేస్తున్నారు అధ్యక్ష. అక్కడ ఒకే వ్యక్తి అక్కడ ఎవరో అధ్యక్ష మన గిరిజన శాఖ మార్చులు మన మన స్వరూప సంధ్యారాణి గారు చెల్లమ్మాయి అక్కడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం అధ్యక్ష, వారి నియోజకవర్గంలోకే వస్తుంది ఇది. ఎందుకంటే అక్కడ పంచాయతీ ఎలక్షన్ ఒరిస్సా వాళ్ళు పెడుతున్నారు, మనం పెడుతున్నాం, ఒరిస్సాకి ఓటేస్తున్నారు, వీళ్ళకి ఓటేస్తున్నారు. అక్కడ ఓటు వేయకపోతే పోలీసులను పెట్టి వాళ్ళు లోపల వేస్తామని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఆ 10 గ్రామాలకి దయచేసి ఒక స్పెషల్ కేసుగా చూసుకొని ఒరిస్సాతో ఒక జాయింట్ మీటింగ్ పెట్టి, ఎందుకంటే ఇప్పుడు సమస్య పరిష్కారం అవ్వాలి తప్పితే, లేదంటే ఇప్పటికే 55 సంవత్సరాలు అయింది అధ్యక్ష ఈ సమస్య. దయచేసి మీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈ సత్యారాయణ గారు కూడా దీని మీద మాట్లాడితే వారి నియోజకవర్గం అధ్యక్ష కొంతాల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే 2012లో ఆ రోజున గౌరవ శాసనసభ్యులందరికీ ఒక అవగాహన కల్పించే విధంగా మన అద్భుతమైన గిరిజన ప్రాంతాలు, ప్రత్యేకంగా ఈ రోజున్న అల్లూరి సీతారామరాజు జిల్లా నర్సీపట్నం, పాడేరు, అరకు ఆ ప్రాంతాల్లో పర్యటించి గిరిజనుల స్థితిగతులను తెలుసుకోవడానికి
ఏ విధంగా మనం చట్టసభలో వీటి గురించి చర్చించుకుని ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నిద్దామని ఆ రోజు ఒక చక్కటి కార్యక్రమం చేశాం అధ్యక్ష. తదనంతరమే మనం ట్రైబల్ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి నిధులు కేటాయించే విధంగా కూడా ప్రతిపాదనలు ఆ రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం